హలో ఫ్రెండ్స్, నా పేరు విజయ్. నేను హర్యానాలో ఉంటా. ఎవరికన్నా 5 లేదా 10 గేదెలు కావాలంటే నాకు కాల్ చేయండి. చూడండి, చాలామందికి ప్రతి ఒక్కరు గేదెని చూడగానే దీని రేట్ ఎంత, దీని పాలు ఎంత, ఎప్పుడు ప్రతి గేదెని చూసినప్పుడు అదే క్వశ్చన్ వస్తుంది. సో చూడండి, ఏ గేదె అయినా సరే మనకు హర్యానాలో సీజన్ని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. మీకు మంచిగా ఆగస్టు నుంచి 1,10,000 నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు లాస్ట్ పెట్టాల్సిన రేటు 1,30,000, 1,40,000 లోపు, అంటే 1,10,000, 1,00,000 నుంచి 1,40,000 లోపు మంచి హయ్యెస్ట్ గేదెలు క్వాలిటీని బట్టి దొరుకుతాయి. ఇక 1,00,000 పెట్టినా కూడా అదే పాలు ఇస్తుంది, 1,40,000 పెట్టినా కూడా అదే పాలు ఇస్తాయి. అంటే 12, 14 ఆ మధ్యలోనే ఇస్తాయి పాలు. ఇక అవి కొద్దిగా 14 దాటితే హయ్యెస్ట్ గేదెలు 16, 20. కొత్తగా పెట్టేవాళ్ళు 12, 14 ఇచ్చే గేదెల్ని, ఆ పాలు ఇచ్చే గేదెల్ని మాత్రమే తీసుకోవాలా. కొంతమంది అసలు డైరీ ఫామ్ కూడా ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే, చాలామంది నేను ఒక గేదెతో స్టార్ట్ చేస్తా, 2 గేదెలతో స్టార్ట్ చేస్తా, 3 గేదెలతో స్టార్ట్ చేస్తాను, అంతే. ఇంకా వాళ్ళ చాప్టరు దాదాపు డైరీ ఫామ్ సంబంధించి క్లోజ్ అవుతుంది. ఎందుకంటే చాలా కష్టము. హర్యానా గేదెలు తీసుకొని 1-2తో స్టార్ట్ చేయొద్దు. లోకల్ గేదెలు తీసుకొని స్టార్ట్ చేయాలా. ఒక 5 గేదెలు మీకు తీసుకొని మంచిగా, ఇంకా సరే నేను చేస్తా అన్నప్పుడు మళ్ళీ హర్యానా వచ్చి మంచి గేదెలు కొనుక్కోవాలి. అంతేగాని ఫస్టే హర్యానా గేదెలు కొనుక్కొని నేను ఫస్టే పని స్టార్ట్ చేస్తా అంటే దాదాపు కాదు. ఎందుకంటే ఈ హర్యానా గేదెలు చేయాలంటే లేబర్ ఖచ్చితంగా అవసరము. ఒక లేబర్ ఎప్పుడు పట్టిన ఒక కంట కనిపెట్టుకునే ఉండాలి. ప్రతి సమయం ఒక లేబర్ ఉండాలి ఎంబట. పాలు పిండడం కూడా ఫాస్ట్గా పిండాలి. మన వాళ్ళకి రాదు, మన లోకల్ స్టైల్లో పాలు పిండుతారు. సో అట్లా కూడా గేదెలు పాలు తక్కువ ఇస్తాయి. దోమలు ఉన్నా కూడా పాలు తక్కువ ఇస్తాయి. కొద్దిగా దానా తక్కువ వేసినా పాలు తక్కువ ఇస్తాయి. మీరు టైంకు వాటర్ తాగిపియకపోయినా పాలు తక్కువ ఇస్తాయి. సో ఇట్లాంటి అన్ని రీజన్ ఒక లేబర్ని బర్రె దగ్గర పెడితే, గేదెల దగ్గర పెడితే ఎప్పుడైనా టైంకి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. గేదెలకు రెస్ట్ కూడా కరెక్ట్ టైం దొరుకుతుంది. సో అట్లా అది మెయింటెనెన్స్ అంటే. అంతేగాని నేను తిన్నంత తిండి పెడతా, నాకు కావాల్సిన పాలు ఇవ్వాలంటే అది ఇంపాసిబుల్. చూడండి, గేదెలు మీకు హర్యానాలో కూడా మంచి గేదెలు దొరుకుతాయి. ఎవరైనా సరే, నేను చాలామందికి కస్టమర్లకి ఇప్పించినాం మనము. మీరు ఏ జిల్లా అయినా సరే మీ దగ్గర మన కస్టమర్ 100% ఉంటాడు. మీ చుట్టుపక్కల నంబర్లు ఇస్తా. ఒక 10 కావాలన్నా 5 కావాలన్నా ఫస్ట్ గడ్డి పెట్టుకోండి, తర్వాత షెడ్ తయారు చేసుకోవాలా. ఇవి 2 లేకుండా ఆగమై నేను గడ్డి కొనుక్కొస్తా, శైలేజ్ కొనుక్కొస్తా అంటే అది కూడా చాప్టర్ క్లోజ్ అవుతుంది డైరీ ఫామ్ది. అట్లా పిచ్చి పిచ్చి పనులు ఇప్పటికి కూడా చేయొద్దు. సో చెప్తున్నది వినండి, ప్రతి ఒక్క విషయం మీరు కేర్ఫుల్గా ఆలోచించాలా. మీరు 5 గేదెలు 10 గేదెలు కావాలంటే డైరెక్ట్ హర్యానా వచ్చే కొనుక్కోవాలా. మీరు వేరే ఆప్షన్ లేదు మీకు. ఎందుకంటే హర్యానాలోనే మీకు పర్ఫెక్ట్ ఇప్పించే వాళ్ళు కూడా మీకు కరెక్ట్ దొరకాలండి. చాలామంది డైరీ ఫామ్ ఫెయిల్ అయ్యేది కూడా అదే. ఇప్పించే వాళ్ళు కరెక్ట్ దొరకరు. కరెక్ట్ దొరకనప్పుడు మీకు ప్రైస్ కరెక్ట్గా దొరికాయి, వచ్చినాక పాలు కూడా కరెక్ట్గా ఉన్నాయి. సో హర్యానా గేదెలు ఏంటంటే చేస్తారు చూడండి, మ్యాక్సిమం జున్ను పాల మీద కొనుక్కోవాలి. మీకు మోసం జరగద్దు. హర్యానా వచ్చిన తర్వాత అంటే గేదెని కొనడమే జున్ను పాల మీద కొనాలి. ఎందుకు అంటే కొంతమంది పాల మీద కొంటారు, పాలు చూపిస్తారు, ఇన్ని ఇస్తుంది, 10 ఇస్తుంది అంటారు, ఇంటికి వచ్చినాక 5 ఇస్తుంది. అంత పాలు ఏ గేదెలు కూడా ఇస్తాయి. ఇయ్యని కాదు, ఇస్తాయి. మనం ఇచ్చిన గేదెలు కూడా చాలా ఉన్నాయి జున్ను పాల మీద. అయితే పాలు చూడకుండానే గేదెలు కొనేస్తారు డైరెక్ట్. అదొక ఇమాజిన్. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాని రేటు, పాలు పర్ఫెక్ట్ మాకు తెలుస్తాయి. కొద్దిగా అటో ఇటో మీకు ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మీకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే డైలీ మేము చాలా గేదెలు చూస్తాం కాబట్టి, డైలీ ఒక 60-70 గేదెలు చూస్తాం మేము. ఎప్పుడు మార్కెట్కి వెళ్ళి ప్రతిరోజు నేను చూస్తాను. అమ్మే రేటు, కొనే రేటు, అవి పాలు ఎప్పుడు చూస్తూ ఉంటాయి కాబట్టి దాని ప్రైజు, పాలు, దాని ఈతలేంది నాకు పర్ఫెక్ట్ మీకంటే కొద్దిగా ఎక్కువ తెలుస్తుంది. మీరు వేరే మార్కెట్ డైలీ వెళ్ళి చూసినప్పుడు మీకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. పెద్ద విషయం కాదు. చూడండి, హర్యానా గేదెలు పెట్టుకుని డైరీ ఫామ్ సక్సెస్ అవుతుంది. చాలామంది 5 గేదెలు పెట్టుకొని ఇంట్లో పని చేసుకుంటా అంటే అది 70-80% సక్సెస్ కాదు. ఎవరైతే లేబర్ని పెడతారో, మీరు 5 గేదెలు పెట్టి లేబర్ని పెట్టాలి. మన లేబర్ని పెడితే ఖర్చు ఎక్కువ అనుకుంటారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. బడ్జెట్ లేకపోతే 5 పెట్టుకొని కొన్ని రోజులు పెట్టుకొని లేబర్ ఒక 3 నెలలు 4 నెలలు పెట్టుకొని తీసేయండి.